తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల పాలన పూర్తయిన సూపర్ 6 లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని అన్నారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంతో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ బాబు అన్నట్టుగా జనవరి 1 కల్లా ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇక ఒకటేంట్లే అంటే వీళ్ళందరూ మాట్లాడినటువంటి ఏదైతే మేనిఫెస్టో కానీ కురిపించినటువంటి ఈ వరాలు కానీ ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పాతకాలంలో మనందరికీ దసరా సమయంలో పిట్టల దొరలని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మనల్ని నవ్వించడానికి కాసేపు అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఎన్నో మాటలు చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతుండే. మరి కూటమి ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ మాటలు కానీ వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని చెప్పని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికి 2 ఏళ్లైంది. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కానీ గ్యారంటీలు కానీ ఎక్కడా కూడా నెరవేర్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అది కాకపోగా మీరు ఇలా ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చట్లేదని చెప్పని ప్రశ్నిస్తుంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా అనేక రకాలుగా కొట్టడాలు, చంపటాలు, అసలు వాళ్ళు చేసేటువంటి అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా ఇన్ని రకాలుగా వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం తీరు చూసినా ఎవరైనా కానీ చాలా ఆశ్చర్యంతో అసలు ఇది ఎలాంటి అరాచకం, అధికారాన్ని ఇంత ఇదిగా దుర్వినియోగం చేసుకోవచ్చా అని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి వాగ్దానాలు మనందరం చూసాం. ఆయనకి తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఆయన కూడా ఇటు మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ఆయన సొంతగా కొన్ని వరాల వర్షాలు కురిపించారు. ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లో జరిగింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేమందరం ఈ గత 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఎప్పుడైనా కానీ మీరు సూపర్ 6 అమలు చేశారా? నిరుద్యోగ భృతి ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మీరు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు ఏమైంది? అమ్మ ఒడి ఏమైంది? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నట్టే వాళ్ళు వెంటనే మీ యొక్క హయాంలో శాండ్ మాఫియా జరిగింది, ల్యాండ్ మాఫియా జరిగింది, లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పని ఈ టాగు అనే పదాన్ని ఎక్కువ వాడతా జరిగిందంట, ఉన్నారంట అని లేని పేర్లను కూడా దానిలో పెట్టి మరి అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల్ని డైవర్ట్ చేయడానికి మీరు అనేక రకాల తప్పుడు కేసుల్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారాను, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా మహిళలకి గత ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది, నేను వస్తే ఆ రక్షణ కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. 30,000 మందికి పైగా మహిళలు మాయమైపోయారు, అదృశ్యమైపోయారు. దీనికి ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ చేసిందంతా కూడా ఈ వార్డ్ వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ అని చెప్పని ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొస్తానని చెప్పని వాగ్దానం చేశారు కదా అధికారంలోకి వచ్చినాక. ఏమైందండి పవన్ కళ్యాణ్ గారు? అది 30,000 మంది అమ్మాయిలు, 30,000 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి కదా. మరి ఆ విషయాన్ని మీరు ఏం చేశారు? మీరిచ్చిన వాగ్దానం ఏది? మీరు చెప్పినటువంటి ఎన్నికల ముందు మీరిచ్చిన వరమే ప్రజలకి. ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేదని చెప్పని అన్నారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ నోటీస్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా అండి? నేషనల్ లెవెల్లో క్రైమ్ యొక్క రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మధ్య రీసెంట్గా రిలీజ్ చేసింది న్యూస్ పేపర్. అది కూడా ఈనాడు మీ యొక్క ఆథరైజ్డ్ న్యూస్ పేపర్ ద్వారానే వచ్చింది. ఏమనంటే క్రైమ్ రేట్ గతంలో కంటే అంటే 23 వరకు కంటే 2023 కంటే 24, 25లో 3 ఇంతలు పెరిగింది అని చెప్పని చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది.
తెలుగు కీర్తిని దశ దిశలా చాటిన గాన గంధర్వుడు అమర స్వర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు సంస్కారానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బాలసుబ్రహ్మణ్యం నిరాడంబరత, భాషాభిమానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక అద్భుత మైలురాయని అభివర్ణించారు. భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్ లో పెట్టాము. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను బుధ మీద తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకరయ్య కూడా చెప్పాడు. నారాయణ గారిని ఏం పెడతారన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని వాళ్ళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమంలో ఏర్పాట్ల నిర్వహణలో చొరవ తీసుకొని అందరికి మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తొంగ శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణమైతే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పబడిన సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో దాని కూడా విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితరాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపన్నులపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్ర లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30 లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచారి కీర్తనలు, మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి యొక్క పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళేటి అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. నేను మాత్రమే కాదు, ఎందరో తెలుగు ప్రజల హృదయాల్లో ఆలయ సుప్రభాత సంగీత నివేదనలోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు స్మరించుకోగానే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆ రోజులో రాసిన అమృతం కురిసిన రాత్రి అనే మాట మనకు గుర్తొస్తుంది. ఆరంభం మన యొక్క ఈ కవిత ముగింపులో అమృతంపు తోన దోషులతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడనని అంటూ తనకు తానుగా చెప్పుకుంటుంటే ఈ మాటలు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ అంజంజీ వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పర్యావరణాన్ని రక్షించారంటూ మొక్కని నాటిన సీఎం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. జగన్ ఫేక్ బుక్లెట్లోని అబద్దాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న షరీఫ్. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయినా సూపర్ 6లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.